ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వారు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పిదే. వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయము 16వ వచనము మనందరికీ కూడాను చాలా ముఖ్యమైనటువంటి వచనము. అందరికీ కూడా వచ్చినటువంటి వచనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని ప్రేమ కొంతమందికి కాదు, మొత్తము లోకానికి. అంటే లోకమంటే మట్టి కాదే, లోకమంటే మనుషులే అని మనకి బయట ప్రపంచం కూడా అదే చెప్తుంది. అంటే దేవుడు ప్రేమించింది లోకాన్ని ప్రేమించటం అంటే ఇది లోకంలో ఉన్నటువంటి అన్ని చెట్లు, మొక్కలు లేకపోతే ఇంకా ఉన్న జంతువులు వీటిని ప్రేమించారని కాదు. లోకం అంటే మనుషులను ప్రేమించారు. ఎంతో గొప్ప వచనం ఈ వచనం. చూడండి ఇక్కడ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించే వారికి నిత్య జీవము లభిస్తుంది. దేవుడు తన కుమారుని లోకమునకు పంపింది తీర్పు తీర్చడానికి గాదు. ఆయన ద్వారా లోకము రక్షింపబడుటకే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు తీర్పు చెప్పడానికి రాలేదు. పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు. మనందరికీ తెలుసు ఇది గొప్ప వచన భాగం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు లేదట. విశ్వసించని వాడు ఇప్పటికే తీర్పు పొందారు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు దేవుని కృపలో నిలబడుతున్నాము. తిరస్కరించటం వలన మనిషి పాప స్థితిలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ దేవుడు రక్షణ అందరికి అనుగ్రహిస్తున్నారు. కానీ మనిషి ఆ రక్షణను తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక జబ్బుకి మనకందరికీ తెలుసు. కరోనా వచ్చిన సమయాల్లో వ్యాక్సిన్ తీసుకుంటే మనం రక్షింపబడతామని తెలిసినప్పుడు వ్యాక్సిన్ ఉందక్కడ. కానీ తీసుకోము అంటే ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు పాపం అనేటటువంటి స్థితిలో అందరం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తేనే ఆ యొక్క పాపం నుంచి మనం విడిపింపబడతామని చెప్తుంటే మేము రాము అంటే పాపంలోనే కొనసాగుతున్నట్టే కదా! మనందరికీ తెలుసు. అందరము కూడాను ఒక్కరూ లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ వెలుగు లోకంలోకొచ్చిన అయితే మనుషులు తమ క్రియలు చెడ్డవై ఉండగా వెలుగు కంటే చీకటినే ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికొచ్చిన వెలుగు. కానీ చాలామంది పాపాలను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. వెలుగుని తిరస్కరిస్తున్నారు. ఇంకా చీకట్లోనే ఉంటాకి ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూసారు గదా! 3వ అధ్యాయంలో మనకి 20వ వచనంలో చెడు కార్యాలు చేస్తున్న ప్రతి వారు వెలుగుని ద్వేషిస్తున్నారు. వెలుగు మన దగ్గరకొస్తున్నప్పుడు నిజం బయటపడుతుంది. పాపంలో జీవించే వ్యక్తి తన క్రియలు బయటపడకూడదని వెలుగును తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలోనే మన జీవితాలు పరీక్షింపబడతాయి. సత్యమును అనుసరించే వారే వెలుగునొద్దకు వస్తారు. దేవుని చిత్త ప్రకారం జీవించాలనుకునేవారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తారు. పాప జీవితంలో నుంచి విడుదల కోరుకుంటారు. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుతారు. నిజమైన విశ్వాసంగా ఉండాలనుకున్న వారికి వెలుగుకు భయపడరు. వెలుగు దగ్గరికే వస్తారు. కాబట్టి ఈ యొక్క వచనాల్లో మనకి ఎంతో ముఖ్యమైనటువంటి వచనాలు చూడండి. ఆ పైన యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి నికోదేము గారితో యేసుక్రీస్తు ప్రభువారు సంభాషణ చేస్తూ ఉన్నారు కదా! ఒక పరిసయ్యుడని చెప్పాం. యూదుల నాయకుడు రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొచ్చారు. మరలా జన్మించడం అంటే ఏంటని అనేక విషయాలు తెలుసుకున్నారు కదా! యేసుక్రీస్తు ప్రభువారు చూడండి దేవుడు మనుషులను
మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించేసారు. అలాంటప్పుడు మనము పాప జీవితాన్ని విడిచిపెట్టుకొనొస్తే ఇంకెంత గొప్పగా మన పైన దేవుని కృప కుమ్మరించబడుతుంది చూడండి. ఆయనది త్యాగపూరితమైన ప్రేమ. మాటలతో ప్రేమించలేదండి. కుమారుడిని ఇచ్చారు. ఇది ఎంత గొప్ప విషయము. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 8 వచనంలో తెలియపరుస్తారు. దేవుడు తన విలువను మన పనుల ద్వారా కాకుండా తన ప్రేమ ద్వారా నిర్ణయించారు. మన పనుల వలన కాదు. ఆయన ప్రేమ ఇది. లోకమంటే దేవుడు అందరికీ రక్షణ అందుబాటులో ఉంది. రక్షణ మనకు ఉచితంగా ఇచ్చారు. కానీ దానికి విలువ యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారు. యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా నమ్మడమే విశ్వాసం అంటే. నిత్య జీవం అనుగ్రహిస్తానని చెప్తున్నారు ఆయనను నమ్మిన వారికి. మన జీవితాన్ని ఆయన పూర్తిగా అప్పచెప్పుకోవాలి. ఆయనను మనం ప్రభువుగా అంగీకరించుకోవాలి. మన జీవితంలో ఆయనే మనకు ప్రభు. చూడండి పెద్ద రాజుల ముందుకెళ్ళినప్పుడు రాజులు రండి అంటే చిత్తం ప్రభు అంటుంటారు. అంటే వారిని ప్రభువులుగా వాళ్ళు చూస్తున్నారు. మనము మన దేవుడిని ప్రభువుగా చూడాలి. ప్రభువుగా అంగీకరిస్తే మనం ప్రతిదానికి చిత్తం ప్రభువా! నీ ఇష్టం అని చెప్పాలి. ఆ విధంగా జీవించగలిగితేనే విశ్వాసంలో మనం మెరుగుపడతాం. మనందరికి తెలుసు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా వచ్చారు. పాపులను వెతకటానికొచ్చారు. కోల్పోయిన వారినందరిని కూడా వెతికి రక్షించారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనందరము వచ్చి మన పాపాలను విడిచిపెట్టేసేసి, మనందరము కూడాను పశ్చాత్తాపంతో జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడాలి. నికోదేము గారు ఆ దినంలో, ఆ రాత్రి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తెలుసుకున్న తర్వాత ఆయన చాలా మారిపోయారండి. అది మనకి యోహాను సువార్త 7 అధ్యాయము అలాగే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి కార్యక్రమంలో యోహాను సువార్త 19 అధ్యాయం 39 వచనంలో నికోదేము అక్కడికొచ్చారు ధైర్యవంతుడిగా. అంటే అక్కడి నుంచి ఆయన మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించారు. కాబట్టి ఒక్కసారి నిజము, వెలుగు చూసిన తర్వాత ఆయనను అనుసరించే వారిలో మనందరము ఉండాలి. కాబట్టి మన ప్రేమ ఎప్పుడూ కూడాను త్యాగానికి దారితీస్తుంది. ప్రతి మనిషి కూడాను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే వారిగా ఉండాలి. రక్షణ ఉచితం కానీ ధర యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మనందరికీ కూడాను ఈ గొప్ప వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని ప్రేమించినందుకు యేసుక్రీస్తు ప్రభువారు తన ఒక్కగానొక్క కుమారుని మన కొరకు పంపించారు. కాబట్టి మనకు వెలుగునిచ్చారు. ఆ వెలుగులో నడవాలా? ఇంకా వద్దా? అనేది మనకే నిర్ణయాన్ని దేవుడు వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము మనము వెలుగులో నడిచేవారిగా ఉండాలని, నిత్య జీవములో వారసులవ్వాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.